హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మనం ఒక సినిమా చూడాలంటే ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని ఇది బాగుంది అది బాగాలేదని ఒక్క మాటతో చెప్పేసి వచ్చేస్తాం కదా. సో దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది నేనైతే నిన్న ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళాను అనమాట. మనకు దగ్గరలో ఇక్కడ చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. సో ఆ గ్రౌండ్లో స్వయంభూ సినిమా ఉంది కదా, స్వయంభూ సినిమా ఇంకా షూటింగ్ అవుతూ ఉందన్నమాట. సో అదే సినిమా షూటింగ్ మన చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లో జరుగుతుంది. సో నిన్న జరుగుతుంది, అంటే నిన్న డేట్ వచ్చేసి January 1, 2025. సో ఈరోజైతే షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా 2 రోజులు ఉంటుందంట షూటింగ్. సో ఈ షూటింగ్ చూడడానికి అయితే నేను వెళ్ళిన అనమాట. సో అక్కడ చూస్తే అసలు నిజంగా ఇంత కష్టపడాలా ఒక సినిమా షూటింగ్ చేయాలంటే అని చెప్పి అనిపించింది. నిజంగా ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే చాలామంది, అసలు వాళ్ళని లెక్క వేయలేము. సో ఆర్టిస్టులు కానీ, వర్కర్స్ కానీ, అంటే టెక్నీషియన్స్ కానీ, ఇంకా వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే వాళ్ళు కానీ, అసలు నిజంగా అంతమందిని చూసి నాకే ఆశ్చర్యం వేసిందనమాట. సో మనం ఒక్క ముక్కతో అసలు బాగలేదు సినిమా, బాగుంది సినిమా అని ఒక్క మాటతో అనేసి వచ్చేస్తాము. సో ఇక్కడ వాళ్ళ కష్టం చూస్తే నిజంగా నాకైతే బాధ అనిపించింది. అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, ఇన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తారు ఎందుకు అనుకుంటాము. కాకపోతే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ లాగా చాలా కష్టపడి వర్క్ చేస్తారనమాట ఒక షూటింగ్ చేయాలంటే. సో అలాంటి షూటింగ్ ఇక్కడ మన చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లో జరుగుతుందని చెప్పేసి నేనైతే చూడటానికి వెళ్ళాను అనమాట. సో చూసిరు కదా, అక్కడ ఆ చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లో పెద్ద అది పార్క్లా ఉంటుంది అనమాట. అంటే మొత్తం చెట్లు ఉంటాయి, ఒక అడవిలాగా. సో అడవిలో షూటింగ్ నడుస్తూ ఉంది. సో చూసిరు కదా, ఒక్కొక్క బండ్లు, అట్లాంటి బండ్లు చాలా తీసుకొచ్చారు అనమాట. ఒక 10-15 ఇట్లాంటి బండ్లు తీసుకొచ్చారు. నిజంగా విలేజ్లలో కూడా మనకు కనబడాయి అట్లాంటి బండ్లు అనేవి. సో దానికి గుర్రాలు, అలాగే ఇంకా వర్కర్స్ కానీ చాలామంది వచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే వీడియోలో అంతా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు షూటింగ్ చూడాలనుకుంటే కనుక ఇంకో 3 days అయితే షూటింగ్ నడుస్తుంది చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్లో. ఓకేనా? ఆ షూటింగ్ స్పాట్ ఎలా ఉందో వెళ్ళి చూడండి. ఓకే, చాలా బాగుంటుంది అనమాట. మీరు కొద్దిసేపు చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. సో వెళ్ళి చూడండి. ఓకే, బాయ్ బాయ్.